ఇప్పుడు పరలోక రాజ్యాన్ని, ఈ మందిరాన్ని పరలోక రాజ్యము చూద్దామండి. మధ్యలో దేవుని సింహాసనం ఉంటుంది. దాని చుట్టూ 24 సింహాసనాలు ఉంటాయి. 24 సింహాసనాలు. ఈ దేవుని జీవం కలిగిన దేవుని ముందు 4 జీవులు ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత దేవదూతలు, కోట్లాది దేవదూతలు, పరిశుద్ధులు, ఒక స్టేడియం వ్యూ అనుకోండి, చుట్టూ ఉంటారు. ఆ పరలోక రాజ్యానికి 12 ద్వారాలు ఉంటాయి. ఎన్ని ద్వారాలు ఉంటాయండి? 12 ద్వారాలు ఉంటాయి. ఆ 12 ద్వారాల్లో లోకమంతట్లో నుంచి ప్రజలు లోపలికి రావడానికి ఒక అవకాశం ఉందన్నమాట. ఇలాంటి అద్భుతమైన ఒక రాజ్యము దేవుని రాజ్యము. ఈ పరలోక రాజ్యములోకి మనం ఇంకా చూసినట్లయితే, పరలోక రాజ్యము పునాదుల్లోకి వెళ్ళి తవ్వి చూసినప్పుడు పునాదుల్లో 12 రాళ్ళతో దేవుడు ఆయన 12 రాళ్ళతో దేవుడు ఆయన పరలోక రాజ్యాన్ని నిర్మించాడని చెప్పి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 22 అధ్యాయంలో ప్రత్యేకంగా రాయబడి ఉందన్నమాట. అంటే ఈ పరలోక రాజ్యము భూమి కింద తవ్వి చూస్తే ఎన్ని రాళ్ళు ఉన్నాయంటండి? చెప్పండి. 12 రాళ్ళతో దేవుడి పరలోక రాజ్యాన్ని నిర్మించాడు. ఈ యొక్క అద్భుతమైన ఈ పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తారు? ఈ పరలోక రాజ్యంలోకి వెళ్ళగలిగిన అర్హత ఎవరికి ఉంది అని మనం ఆలోచించాలి. దేవుని సింహాసనం అనేది అది పరిశుద్ధమైనది, విలువైన రాళ్ళు చేత చేయబడి ఉంది. కటికం వలె సముద్రం లాగా, ఒక గ్లాస్ లాగా, ఒక క్రిస్టల్ లాగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క జీవం కలిగిన దేవుని తల దగ్గర ఒక ఇంద్రధనుసు, అంటే ఆ యొక్క ఏది మన యొక్క రెయిన్బో కనిపిస్తుంది అనమాట. ఈ రెయిన్బో దేనికి సాదృశ్యమైంది? దేవుడు నోవాకి ఇచ్చిన వాగ్దానం అన్నమాట. ఈ అద్భుతమైన సింహాసనము చుట్టూ ఉన్న 24 పెద్దలు కావచ్చు, 4 జీవులు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, కెరూబులు కావచ్చు, దేవదూతలు కావచ్చు, వీరేం చేస్తున్నారు? వారికి ఇవ్వబడిన కిరీటాలు నేల మీద పెట్టి వారు ఏం చేస్తున్నారంట? జీవం కలిగిన దేవునికి ఆరాధన చేస్తున్నారు. దే ఆర్ సర్వింగ్ గాడ్. కిరీటం అనేది ఒక వ్యక్తికి ఉన్న హోదా, కిరీటం అనేది ఒక ఉన్న అధికారము, కిరీటం అనేది ఒక వ్యక్తికి ఉన్న విలువ అన్నమాట. ఆ విలువైన దాన్ని నేల మీద పెట్టి క్రీస్తు యేసు ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుని బిడ్డలారా. ఈ సింహాసనం మామూలు సింహాసనం కాదు, ఇది పరిశుద్ధమైన సింహాసనం. దాని మీద కూర్చున్న దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సాధారణమైన దేవుడు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సింహాసనం అనేది ఇట్స్ సింబాలికలీ రిప్రజెంటేటింగ్ అ డివైన్ రూలింగ్ అన్నమాట. దేవుడు ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధుడుగా ఈ సృష్టి యావత్తును ఏలగలిగిన ఒకే ఒక స్థలము దేవుని సింహాసనం అన్నమాట. ఇట్స్ అ వెరీ డివైన్ థింగ్, చాలా పరిశుద్ధమైనది. రెండోది అ ప్లేస్ ఆఫ్ జడ్జిమెంట్. ఆ సింహాసనము దేనికి వాడతాడంటే అది పరిశుద్ధమైనది మాత్రం కాదు, అది తీర్పు తీర్చగలిగిన ఒక సింహాసనంగా ఉంది.